వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు కర్ణాటక స్టైల్ పెప్పర్ చికెన్ చేయడం చూపిపోతాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. కొద్దిగా ఆనియన్, కొత్తిమీర, నేను మిరపకాయ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా పీస్ కట్ చేస్తే దాని టేస్ట్ బాగుంటుంది పెప్పర్ చికెన్కి. కొద్దిగా టమాటో, కరివేపాకు కొంచెం ఎక్కువ పట్టాలి దీనికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు ఒక కేజీ చేసేట్టుకుంటే ఒక 2 స్పూన్ సరిపోతాయి పెప్పర్ పౌడరు. నేను ఇక్కడ పావు కేజీ చేసినాను కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఒక 1/4 స్పూన్ అంతా పసుపు. సో పెప్పర్ చికెన్ ఎలా చేయడం చూపిస్తాను రండి. ఇప్పుడు దీన్ని నేను ఆయిల్ కడాయి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఒక 2 స్పూన్ ఆయిల్ పెట్టుకున్నాను. దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలో ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకుతో మంచిగా టేస్ట్ ఇచ్చేది. ఆయిల్ని కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది రెండు మంచిగా ఫ్రై అవ్వాలండి. సో ఇప్పుడు ఇది పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిందండి. దీంట్లో కొద్దిగా ఆనియన్ వేసుకుంటాను నేను. ఆనియన్ కొంచెం మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. కొద్ది బ్రౌన్ కలర్ వస్తే సరిపోతాయి. ఆనియన్ బ్రౌన్ అయిందండి అంతా. దీంట్లో కొద్దిగా టమాటా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు దీనికి, దీనికి పెప్పర్ చికెన్కి. నేను పసుపు యాడ్ చేసుకుంటాను ఎప్పుడు ఈ స్టేజ్లో. దీన్ని మంచిగా వేయాలండి. కొంచెం కొద్దిగా టమాటా వేగింది. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను నేను. దీన్ని కొద్దిగా కలర్ కోసం పెప్పర్ చికెన్ కాబట్టి కలర్ కోసం నేను కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకుంటాను దీంట్లో కొద్దిగా. ఇప్పుడు అయ్యిందండి. దీనిలో చికెన్ యాడ్ చేసుకుంటాను. చికెన్లో వాటర్ ఉండకూడదని కొంచెం డ్రైగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. దీన్ని మూత పెట్టి ఒక సిమ్లో ఒక 5 నిమిషాలు వేయించుకోండి దీన్ని. సో ఇప్పుడు అయిపోయింది. ఇది చికెన్ అంతా వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఇప్పుడు దీనికి పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వేగించండి మళ్ళీ. ఎందుకంటే పెప్పర్ రోస్టెడ్ పెప్పర్ కాదు కాబట్టి. సిమ్లో ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఆఖరికి మీకు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోండి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి దీన్ని రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెప్పర్ చికెన్ అంతే అండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని దించేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసాం. సో కర్ణాటక స్టైల్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. సో నేను డ్రైగా చేసినాం కాబట్టి దీనికి గ్రేవీ టైప్ చేయలేదు. మీకు కొంచెం గ్రేవీ కావాలి తినేటప్పుడు అంటే నేను ఆఖరికి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ లేకపోతే 1 స్పూన్ అంతే మీరు కార్న్ఫ్లవర్ వాటర్తో మిక్స్ చేసుకుని వేసుకోండి. గ్రేవీ వస్తుంది కొంచెం. రైస్ గీసి బాగుంటుంది, రైస్ చపాతీకి. నాకు డ్రై కావాలి కాబట్టి నేను చేయలేదండి. సో ఇలాగే మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ట్రై చేసి ఎలా టేస్ట్ ఎలా కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.